హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? సో ఇవాటి బ్లాగ్ లో నేను మీకు ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఏంటంటే హాస్టల్స్ లో ఉన్న పిల్లలకైనా సరే ఈ విధంగా చట్నీ పౌడర్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళు అక్కడ సర్వ్ చేసే చట్నీ కాకుండా ఇంట్లో మనం చేసింది వాళ్ళు నచ్చితే టేస్ట్ మీరు ఇవాళ నేను చూపించబోయే విధంగా చేస్తే వాళ్ళు జస్ట్ నీళ్లు కలుపుకున్నారంటే చాలండి, చట్నీ రెడీ అయిపోతుంది. సో పర్ఫెక్ట్ ఎలా చేసుకోవాలనే కొన్ని మిస్టేక్స్ చేస్తే తెలిసే టిప్స్ ఉంటాయి కదా, అవి కూడా సర్చ్ చేసి మంచిగా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. మీరు కనుక రెడీ చేసుకుంటే మీరు మీ ఇంట్లో మీరు వర్కింగ్ ఉమెన్ అయితే హ్యాపీగా మీరు హడావిడి పడకుండా ఉదయం ఇడ్లీ అయినా దోశ అయినా ఇన్స్టెంట్ దోశలు కూడా చేసుకుంటూ ఉంటాం కదా, వీటన్నిటికి కూడా కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే నేను ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నాను. డిన్నర్ టైంలో కొంచెం లైట్గా తిందాము అన్నారని. సో మా బాబు మా వారు బయటికి వెళ్ళారు, వాడు కూడా వచ్చేసేసారు. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ నేను మీకు ఎలా చేశాను ఏంటి ఆ రొటీన్ అనేది షేర్ చేస్తాను, చూసేసేయండి. ఇంకా రెసిపీ చూసే ముందు కొంచెం వర్క్ చేద్దామని చెప్పేసి పిల్లల షెల్ఫ్ రూమ్లోకి వచ్చానండి, బెడ్రూమ్లోకి. సో సాయి బట్టలు అమ్మాయివి ఉంటాయి. తను మొన్న రీసెంట్గా మేము కలవడానికి వెళ్ళిన రోజు కూడా డ్రెస్సులు వద్దు మమ్మీ అని చెప్పేసి మొత్తం ఇచ్చేసింది. సో తన ఫ్లోర్ టచ్ డ్రెస్సెస్, మామూలుగా నైట్ డ్రెస్సెస్, కుర్తీస్ రెగ్యులర్ వేర్గా వేసుకునే కూడా పంపించేసేసింది కొన్ని. అంటే వాళ్ళకి ఇచ్చిన యూనిఫాము జస్ట్ నైట్ డ్రెస్సులు ఉన్నాయి, అవి ఇచ్చాను నేను. సో అవి చాలా అని చెప్పేసి ఇచ్చేసింది. తన కోసం కొనుక్కున్న పట్లంగాలు, ఫ్లోర్ టచ్ డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నీ కూడా గజిబిజిగా ఉన్నాయి. ఇప్పటికప్పుడే సర్దుదాం అనుకుంటాను కానీ అసలు ఈ రూమ్లోకి వచ్చేదే నేను చాలా తక్కువ. సో అవి అలాగే పడిపోయి ఉన్నాయి చాలా రోజుల నుంచి. ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలి. పెద్ద పెద్ద షెల్ఫ్స్ అవన్నీ సరిగ్గా పెట్టుకోవడానికి పార్టిషన్స్ లేకపోవడం వల్ల ఒకదాని మీద ఒకటి క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది. ఇంకా మా అబ్బాయి చూడండి, సర్ది పెట్టినా వేస్ట్, ఏది దొరికితే అది లాక్కుంటాడు, మళ్ళీ తీసుకెళ్ళి అందులో నెట్టేస్తుంటాడు. ఈ కింద షెల్ఫ్ అయితే అసలు ఓపెనే ఉంది, కబ్బోర్డ్ కంప్లీట్ క్లోజే లేదు. ఇక దుమ్ము పడుతుందని ఏవో 2 వస్తువులు పెట్టి వదిలేసాము. ఆకారానికి ఉన్నాయి కానీ కొన్ని యూటిలైజ్ చేసుకోవడానికి లేదండి మా ఇంటి దగ్గర. సో ఇంకా ఇటు ఆపోజిట్లో కూడా బుక్స్ షెల్ఫ్ ఉంది. ఇవన్నీ కూడా నేను కష్టపడి సర్దితే మళ్ళీ గజిబిజి చేసేసాడు మా అబ్బాయి. ఇక దీనికి క్లోజ్డ్ ఉంది కానీ కొంచెం పార్టీషన్ ఇచ్చి ఉంటే ఇంకేమైనా ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళమే. సో అది లేకపోవడం వల్ల ఇక గుంటలో పడేసినట్టుగా అవి కొన్ని అందులో పెట్టాను కింద, మిగతా ఖాళీ అంతా వేస్టే. సో అదండి, ఇట్లా ఉంది మా షెల్ఫ్ సంగతులు. ఇవి మేము అప్పుడు ఖాళీ చేస్తాం అనుకొని కొన్ని కిచెన్ సామాన్ అంతా తెచ్చి డ్రమ్ముల్లో వేసేసి పెట్టేశాను. పాపం ఇక అవి అక్కడే ఉన్నాయి. చూద్దాం. ఇది నేను రీసెంట్గా తీసుకున్నటువంటి స్కై బ్యాగ్, లగేజీ బ్యాగ్, చాలా బాగుందండి అది కూడా. అండ్ ఇంకా ఇవాళ రెసిపీ అయితే మీకు నేను స్టార్టింగ్లో మీరు నా మాటలు వినుంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాను. నిజం చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్గా చేద్దామని స్టార్ట్ చేసి చిన్న ఐడియా మధ్యలో రావడం వల్ల ఎక్స్పెరిమెంట్ చేసి రెసిపీ ఫెయిల్యూర్ అయిపోయిందండి. సో చాలా బాధ అనిపించింది. సో ముందైతే మీకు రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, వేయించి పక్కన పెట్టేశాను. ఒక చిన్న కప్పుడు ఈ ఎండు కొబ్బరి, ఇది ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కానీ మనకి పచ్చివాసన లేకుండా కొంచెం ఏదైనా తడి అక్కడ ఇక్కడ ఏమైనా ఉన్నా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇవి ఫ్రై అయిపోతున్నాయి. ఇట్లా చేసుకుంటే ఏంటంటే కొంతకాలం పౌడర్ నిల్వ ఉండాలి కదా, సో డ్రై ఫామ్లో ఉంటే బెస్ట్ అని చెప్పేసి నేను వీటిని కూడా లైట్గా ఫ్రై చేశాను. మనం రెగ్యులర్గా చేసుకునేప్పుడైతే అప్పటికప్పుడు మిక్సీ వేసేసుకున్న ఇబ్బంది లేదు కానీ కొంచెం స్టోరేజ్ ఉండాలి కదా, సో అందుకని లైట్గా ఫ్రై చేశాను. స్టీల్ వాటితో వచ్చిన బాధ ఏంటంటే త్వరగా స్మోక్ వచ్చేస్తుంది, అంటే తొందరగా కాలిపోతూ ఉంటుంది బాండి. సో పని త్వరగా అవుతుంది, అట్ ద సేమ్ టైం 1 సెకండ్ అటు ఇటైనా పదార్థాలు కూడా మాడిపోతూ ఉంటాయి. కానీ ఏం చేస్తాం, అట్లా స్టీలే వాడాలి అనే కాన్షియస్నెస్ ఎక్కువైపోయి అలా వాడేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఒక 12 నుంచి 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇక్కడ మనకి 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పల్లీలు, ఒక చిన్న పావు కప్పు ఎండు కొబ్బరి, లేదా పచ్చి కొబ్బరి అవసరం లేదండి, ఎండు కొబ్బరి కావాలి. తర్వాత ఒక 12 నుంచి 15 ఎండుమిర్చి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సో నేను ఒక్కొక్కటి సపరేట్గా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను, సో దట్ మనకి ఏంటంటే అన్నీ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ పల్లీలోనే నేను కొంచెం 1 కప్పు పుట్నాలు వేసేసాను. పుట్నాలు కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే నీట్గా అయిపోతాయి. సో ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత తీసేసి అన్నీ మనం చల్లార్చుకోవాలి పౌడర్ చేసుకునే ముందు. సో మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయని. నెక్స్ట్ ఇక ఫైనల్గా ఏంటంటే కొంచెం పోపుకి నేను ఏ మైండ్తో ఆలోచిస్తున్నానేమో, 1 స్పూన్ వేసి తాలింపు పెట్టాల్సిన బదులు
ఎందుకు 2 స్పూన్లు వేసాను. యాక్చువల్గా ఏంటంటే నిన్న మెయిన్ జరిగింది, రెసిపీ చేయాలి అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఈ చట్నీ కూడా ఏంటంటే ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బేసినప్పుడు ఊరికే చట్నీ చేయడానికి లేకుండా ఒకసారి పౌడర్ చేసేసి రెడీగా ఉంచుకుంటే మనకి హెల్ప్ అవుతుంది కదా అనేసి ఆలోచించి చేయాలని అనుకున్నాను. కానీ ఎందుకు ఇంత నూనె వేసాను, అసలు ఇంత అవసరం లేదండి. ఒక స్పూన్ లైట్గా ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు ఫ్రై చేసుకుని మనం ఏంటంటే చట్నీ పౌడర్లో వేసుకుంటే మనం మిక్స్ చేసుకున్నప్పుడు మనకి రెగ్యులర్ ఎలా చేసుకుంటామో అలాగే అనిపిస్తుంది. కానీ నేను ఏ మైండ్లో పెట్టేసి ఆలోచించి 2 స్పూన్లు ఆయిల్ వేసాను అనేది నాకు మొత్తం ఇదైపోయిన తర్వాత అంటే నా బ్రెయిన్లో వేరే ఆలోచన ఉంది రండి. సో నేను అది థింక్ చేసుకుంటూ నేను ఈ పని చేశాను అనమాట. సో మొత్తానికి చేసేసిన తర్వాత నాకు అప్పుడు వెలిగింది, ఇలా చేశాను ఏంట్రా బాబు అని. ఒక్కొక్కసారి రెసిపీ తెలిసి కూడా మిస్టేక్స్ అంటే ఇలాగే చేస్తూ ఉంటాం. సో వీటిలో తాలింపు దినుసులు వేసాను, కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని కలుపుకోవాలి. మనం నార్మల్ తాలింపే ఏంటంటే ఇది కొంచెం పౌడర్లో వేసుకుంటే మనకి నీళ్ళు కలుపుకున్నప్పుడు ఒట్టి ఏదో పిండిని నీళ్ళల్లో కలుపుకొని తిన్నట్టు కాకుండా మనం పోపు పెట్టుకున్న చట్నీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో అది కూడా చేసేస్తే చల్లారాలి కదా మనం పౌడర్లో కలుపుకోవడానికి, అందుకే ముందుగానే తాలింపు పెట్టేశాను. ఆ తర్వాత మనము ఈ ఎండుమిర్చి అలాగే కొబ్బరి ముందు ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, తొందరగా నలగవు కాబట్టి ముందు ఇవి గ్రైండ్ చేయాలి. సో ఈ ఎండుమిర్చి చేత్తో ఎందుకు మళ్ళీ మంట అవుతుంది అనేసి ఆలోచించి సిజర్తో కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇట్లా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలుపుకొని దీంట్లో నేను డ్రైగా ఉంటాయి కదా, సో పుట్నాల పప్పు కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. సో చక్కగా మంచిగా చేస్తూ ఉన్నానండి. కాకపోతే చిన్న మిస్టేక్ చేసి ఒక చిన్న పని చేసి మొత్తం రెసిపీ అంతా చెడగొట్టేశాను. సో ఇప్పటివరకైతే అంతా బాగానే ఉంది చెప్తాను ఉండండి. పౌడర్ సరిగ్గా అయిందా లేదా అని చెప్పేసి చూసేసి ఇంకొకసారి గ్రైండ్ చేశాను. మనం మిక్సీ ఎప్పుడైనా సరే ఒకే స్పీడ్లో కంటిన్యూగా రన్ చేయకుండా మనం ఒకసారి కలుపుకొని మళ్ళీ అది లోపల పదార్థాలన్నీ సరి చేసుకుని బ్లేడ్కి మళ్ళీ తిప్పుకున్నామంటే మంచిగా కలుస్తాయి అన్నమాట. సో అందుకని నేను మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేద్దామని అంత లోపల రౌండ్గా కదిపేసి చూసుకుని ఇప్పుడు పర్ఫెక్ట్గా పౌడర్ అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకి పుట్నాలు, ఎండుమిర్చి, కొబ్బరి ఇవి 3 అయిపోయినాయి. వీటిని తీసేసి పక్కన పెట్టేసేసుకుంటే మనకి మిగతా పల్లీలు కూడా మిగిలాయి కదా, వాటిని నేను పొట్టు తీసేసి రెడీ చేసేసి ఉంచుకున్నాను. సో ఒక పక్క ఇవి రెడీ అయిపోయినాయి, వీటిని సైడ్కి పెట్టేసేసుకొని ఇంకా నేను పల్లీలు కూడా తీసుకొచ్చేసి దీంట్లో వేసేసి గ్రైండ్ చేస్తున్నాను. మిస్టేక్ అంతా ఇక్కడే జరిగిందనమాట. రీసెంట్గా నేను ఒకటి కారం పొడి చేశానండి, పుట్నాల కారం పొడి. అందులో ఏంటంటే నేను వేటికి అవే వేసేసి కలపడం వల్ల అది మంచి కలర్ఫుల్గా రాలేదు. సో మమ్మీ ఏమన్నారు, నువ్వు అట్లా వేటికి విడివిడిగా వేసావు అందుకని నీకు అది కలర్ఫుల్గా లేదు, కారం ఏంటి తెల్లగా ఉంది, చక్కగా అన్నీ గ్రైండ్ చేయాలి మిక్సీలో అని చెప్పిన పాయింట్ నాకు ఈ వర్క్ చేస్తుంటే గుర్తొచ్చింది. చక్కగా నలిగిన పల్లీల పొడి ఇందులో కలిపితే అయిపోయే పనికి మనకి చివరిలో ఇది ఆలోచన వచ్చిందనమాట. సో ఇట్లాంటి ఆలోచనలు ఏంటంటే వచ్చినప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటాయండి. కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి అనుకున్న దానికంటే బెటర్గా, కొన్నిసార్లు అనుకున్న దానికంటే తుస్మంటాయి అనమాట. సో అమ్మ చెప్పింది గుర్తొచ్చి నేనేం చేశాను, ఆల్రెడీ గ్రైండ్ అయిన పౌడర్ కూడా దీంట్లో వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసరికి అది ఏమైందంటే పల్లీలు ఇంకా కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ అవడం వల్ల ఆయిల్ అనేది రిలీజ్ అయింది. సో నేను ఇందాక చేసినట్టుగా ఆ పొడికి ఈ పల్లీలు గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయేది. మనం తయారు చేసిన తాలింపు అనేది యాడ్ చేసుకుంటే చక్కగా చట్నీ పౌడర్ అనేది రెడీ అయిపోయేది. పిల్లలకు కానీ మనకు కానీ చట్నీ కావాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని దాంట్లో నీళ్లు పోసి కలిపి క్వాంటిటీని బట్టి సరిపడా ఉప్పు వేసుకుంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రెసిపీ. సో నాకు బుర్రలో వచ్చిన ఒక చిన్న ఎక్స్ట్రా ఆలోచన వల్ల ఏమైందంటే పల్లీలు ఉండలు మనము లడ్డూలు చేసుకుంటాం చూడండి, సో ఆ టైప్లో కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అంటే పల్లీల్లో నుంచి వేరుశనగ పప్పులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది. సో దీనివల్ల ఏమైంది, ముద్దగా అయిపోయింది. అయ్యో ఇదేంటి ఇట్లా అయిపోయింది అని అనుకుంటూనే నేను ఈ పని చేసేటప్పుడు చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే స్టీల్ బౌల్ అవడం వల్ల తాలింపు అప్పటికే వేగిపోయింది, ఇంకా మాడిపోతే పప్పులు అని చెప్పి స్టీల్ గిన్నె తీయడం ఎందుకని గాజు గిన్నె స్టైల్గా అక్కడ ఉందని గబుక్కుని దాంట్లో పోసా. ఆ వేడి నూనె అందులో పోయింగా టక్ మన సౌండ్ వచ్చింది. సో ఆ బౌల్ అనేది పగిలింది, కింద క్రాక్ వచ్చేసింది. సో ఈరోజు నేను చేసిన రెసిపీ వల్ల ఒక పక్కన హడావిడి వల్ల గిన్నె పగిలిపోయింది, ఎక్కడో ఆలోచిస్తూ చేసి
ఏదో ఆలోచన వచ్చిందని చెప్పి మళ్ళీ తెలిసిన ప్రొసీజర్కి ఇంకా అడిషనల్ ఎక్స్ట్రా పాయింట్ ఇవ్వడం వల్ల ఈ పౌడర్గా ఉండాల్సింది కాస్త లడ్డు చేసేలాగా ఉండలాగా తయారైపోయింది. దీనికి తోడు అవసరానికి మించిన ఆయిల్ తోటి పోపు పెట్టాను. సో ఇక్కడ రెసిపీ ఎక్కడా చెడిపోలేదండి. చిన్న ఒక సింపుల్ మిస్టేక్ ఏంటంటే అన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడు సపరేట్గా పెట్టేసేసుకొని కొంచెం నూనెతోటి తాలింపు వేసుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రొసీజర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చక్కగా ఈ పౌడర్ని మీరు బయట ఒకవేళ పాడైద్ది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చట్నీ చేయాలన్నప్పుడు కొంచెం ఆ డబ్బా తెచ్చేసి ఒక 2-3 స్పూన్లు గిన్నెలో వేసేసి నీళ్లు కలుపుకొని కాస్త సాల్ట్ వేసుకున్నామంటే యమ్మీ చట్నీ అనేది కష్టపడకుండా అయిపోతుంది. ఇది వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి రియల్గా బోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇడ్లీ, దోశ ఏది చేసినా కూడా చట్నీ అంటే ప్రతిసారి చేయాలంటే విసుగు వస్తుంది. కానీ అదే ఇట్లా రెడీమేడ్గా ఉంటే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో నేను ఎంత బాధపడ్డానంటే అసలు నేను మళ్ళీ సెకండ్ టైం ఎందుకు గ్రైండ్ చేశాను, చేసిన ఈ నూనె ఏంటి ఇంత పోపులో వేసిందని మళ్ళీ ఎందుకు నాకు ఆ పైన ఉన్న కరివేపాకి అడుగున అంత నూనె ఉందని మైండ్లో లేకుండా కలిపేసేసాను. మొత్తానికి ఒక ముద్దలా తయారైంది. బట్ ఇక్కడ కూడా ఏం డ్యామేజ్ కాలేదండి. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం. చక్కగా ఆయిలీగా ఉన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మనకి ముద్ద అవడం వల్ల వాటర్తో కలపడానికి కొంచెం సమయం ఎక్కువ తీసుకుంది. బట్ పౌడర్గా ఉండేదానికంటే కూడా మంచి క్రీమీగా వచ్చింది చట్నీ అనేది. సో మీకు కూడా కలిపి చూపిస్తాను చూడండి. అయ్యో ఈవిడ చెడకొట్టేసిన రెసిపీ మనతో షేర్ చేశారే అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఏదో ఆలోచిస్తూ ఈ విధంగా అయినా కూడా ఇట్స్ నాట్ ఏ డ్యామేజ్ అండి. అది చూసారు కదా, టైట్గా ఉండడం వల్ల ఏంటంటే తొందరగా నీళ్ళల్లో కలవలేదు. ఈ స్పూన్ కంటే కూడా మనం ఒక కొంచెం గుంట గిన్నెలోకి తీసుకొని విస్కర్ ఉంటుంది కదండి, మనం కేక్కి వాటికి కలుపుకుంటూ ఉంటాం కదా హ్యాండ్ విస్కర్, దాంతో మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం ఓపిక్గా నాలాగా నేను ఏంటంటే ఆ నీళ్ళల్లోకి ఆ పిండి అంతా కలిసేలా కొద్ది కష్టపడి నీట్గా మిక్స్ చేస్తే మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్ చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మొత్తం చెడగొట్టేసానని బాధపడ్డాను, కానీ ఇది ఒక అనుభవం అనమాట. వంట చేస్తూ ఉంటే రకరకాల ఎక్స్పెరిమెంట్లు ఇంట్లో ఏది చేసినప్పుడు ఏది ఎట్లా మారిపోద్దనే ఐడియా కూడా వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల నేను తెలుసుకుంది ఏంటంటే ఒక లెసన్ అనేది నేర్చుకున్నాను, కానీ అయ్యో చెడిపోయింది అని ఏం లేదు. చెడిపోయిన దాంట్లోంచి కూడా పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను చూడండి. సో చట్నీ మంచిగా రెడీ అయ్యాక కొద్దిగా ఉప్పు వేసాను అందులో. కలుపుకున్నాక హ్యాపీగా మేము ఇడ్లీయే చేసుకున్నాం డిన్నర్కి. సో ఆ డిన్నర్లో ఎంజాయ్ చేసేసాను. బట్ నాకు తెలిసి పౌడర్ ఫామ్లో చేస్తే ఇంత క్రీమీగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆయిల్ అనేది కూడా బయటకు వచ్చింది కాబట్టి మనకి క్రీమీ టెక్స్చర్ అనేది కనిపించింది. అదైతే నార్మల్గా చట్నీ ఒక లిక్విడ్ లాగా కనిపిస్తుంది మనకి చిక్కదనాన్ని బట్టి, పోసిన నీళ్ళని బట్టి. సో డ్యామేజ్ అయితే ఏమి ఉండదండి. తప్పకుండా చక్కగా ఈ చట్నీ పౌడర్ రెడీ చేసుకొని మీ పిల్లలు హాస్టల్లో ఉన్నా ఇవ్వచ్చు, మీకోసమైనా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, బ్లాగ్ నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, అలాగే తప్పకుండా ప్లీజ్ ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.